ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఫోక్సో కేసు ఒక మైనర్ బాలిక ఆరోపించింది బండి భగీరథ్ మీద. కానీ అదే రోజు హనీ ట్రాప్ కేసును కూడా పెట్టారు. హనీ ట్రాప్ కేసు ఒక చిన్న పిల్ల అంటే 17 ఏళ్ళ అమ్మాయి మీద ఎట్లా పెడతారు? ఫోక్సో కేసులో అది వేరు. అందులో ఇమీడియట్గా నిందితుడిని నేరారోపణ ఎవరి మీద అయితే జరిగిందో వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపాలా. కానీ 8వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు చప్పుడే లేకుండా ఆయన ఎంత ధైర్యం ఉంటే నన్ను ఎవరు అరెస్ట్ చేయరన్న భరోసా ఉంటే నేను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకును కాబట్టి నా జోలికి ఎవరు లేరని అంత పెద్ద ఎత్తున జరిగిన మీటింగ్లో మీడియా సమక్షంలో పోలీసు అధికారుల సమక్షంలో ఉన్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. అదే సమయంలో హనీ ట్రాప్ అనేది దౌత్యానికి సంబంధించినటువంటి విషయాల్లో దేశ భద్రత ఆంతరంగిక భద్రతకు సంబంధించిన సమాచారం వేరే దేశాలకు చేరవేసినప్పుడు వాళ్ళు ఇటువంటి అమ్మాయిల్ని ప్రయోగించి అది రిలేషన్షిప్లోనో లైంగిక సంబంధమో ఏర్పరచుకుని ఆ ఇంటిమసీలో ఈ సమాచారం అంతా వాళ్ళకి లీక్ చేస్తే దాన్ని హనీ ట్రాప్ అంటారు. ప్రపంచవ్యాప్తంగా హనీ ట్రాప్ అనే పదాన్ని ఎట్లా ఖాయం చేశారో బండి సంజయ్ తెలుసుకోవాలి. నువ్వు హోంశాఖ సహాయ మంత్రి అయితే కావచ్చు, నీ దగ్గర మీ శాఖలో అజిత్ దోవల్ లాంటి పెద్ద అధికారులు ఉన్నారు కదా, ఎంతోమంది ఐపీఎస్లు రిటైర్డ్ మాజీ అధికారులు ఉన్నారు కదా. హనీ ట్రాప్ దేన్ని అంటారో కూడా వీళ్ళకి తెలియదా? అంటే ఎవరిని పడితే వాళ్ళు 17 ఏళ్ళ అమ్మాయి ముఖాన నువ్వు హనీ ట్రాప్ చేసావని పడేస్తే అయిపోయిందా, నేను 50,000 కొట్టినా అంటే ఆ అమ్మాయి 50,000 రిటర్న్ ఇచ్చింది వాళ్ళ దగ్గర ఉంది. అట్లాగే అతను ప్రేమించాను, నన్ను ఇన్స్టాగ్రామ్లో చూశాను, నిన్ను అక్కడ చూశాను, ఫేస్బుక్లో చూశాను, నాకు ఇష్టం అని చెప్పి పరిచయం చేసుకున్న మెసేజ్లు ఉన్నాయి. ఆ తర్వాత ఆ అమ్మాయి 2025 జూన్లో అమ్మాయికి పరిచయం అయింది. అప్పుడే ఏప్రిల్లో ఆ పిల్ల 10th పాస్ అయింది. ఇంటర్మీడియట్గా ఆమె లండన్లో చదువుకోవడానికి వెళ్తుంటే నువ్వు వెళ్ళొద్దు, నేను చచ్చిపోతా, నువ్వంటే నాకు ఇష్టం అని వాడు పంపిన మెసేజ్లు ఉన్నాయి కదా. ఇక్కడ ట్రాప్ ఎవరు వేశారు? అతను వేసాడు అనడానికి బోల్డ్ అని మెసేజ్లు ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్లో ఇచ్చింది, అమ్మాయి తల్లి ఇచ్చింది. అంటే అతను ఇష్టం అనడం, కిందికి రమ్మనడం, రాకపోతే సస్తా అనడము, ముద్దు పెట్టుకోవడం ఆ బేస్మెంట్లో, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు ఇచ్చారు కదా. ఎవరికి ఎందుకు ఓపిక లేదు? పోక్సో చట్టం పెట్టారు, నీకు క్లారిటీ లేదు, నీకు బండి సంజయ్ లాంటి వాళ్ళ కొడుకుని అరెస్ట్ చేయడానికి దమ్ము లేదు. అమ్మాయి సబ్మిట్ చేసిన మెసేజ్లు మీరు స్టడీ చేయండి. ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏ రిసార్ట్, అనన్య రిసార్ట్కి December 31 తీసుకెళ్ళాడు. అంతకుముందు నవంబర్లో ఏ లేక్ వ్యూ అపార్ట్మెంట్స్, ఏదో అపార్ట్మెంట్స్ వ్యూ అది అనన్య వేరు, అది 31 డిసెంబరు. నవంబర్లో కూడా ఒక అపార్ట్మెంట్కి తీసుకెళ్ళాడు, అక్కడ కూడా అమ్మాయి మీద అటాక్ చేశాడు. దానికి సంబంధించి కూడా వాళ్ళు పెట్టుకున్న మెసేజ్లు ఉన్నాయి. నేను నిన్ను పెళ్లి చేసుకుంటా, మైనారిటీ తీరాక మనం పోదాంగా, నువ్వు పోకు లండన్కి, నువ్వు పోతే నేను చచ్చిపోతా అన్న మెసేజ్లు కూడా ఉన్నాయి. ఆ తర్వాత వాళ్ళ మధ్య జరిగిన గొడవలు, అంటే నువ్వు ఎందుకు అట్లా ప్రొసీడ్ అవుతావు, మనం పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కదా అని వాళ్ళు పెట్టుకున్న మెసేజ్లు చాలా ఉన్నాయి కదా. అవన్నీ వాళ్ళు సబ్మిట్ ఆల్రెడీ చేశారు కదా. అట్లాగే పోలీసులకు బుర్ర బుద్ధి జ్ఞానం ఉంటే హనీ ట్రాప్ కేసే పెద్ద ప్రైమా ఫెసి. అంటే ఈ కేసులో ప్రైమా ఫెసి ఉందా లేదా, అరెస్ట్ చేయడానికి ప్రైమా ఫెసి ఉండాలి. అంటే బండి సంజయ్ కొడుకుని అరెస్ట్ చేయాలంటే ఈ అమ్మాయితో అతను లైంగికంగా దగ్గరగా ఉన్నాడా లేదా, చాలా ఇంకేం అక్కర్లా. బండి సంజయ్ కొడుకు నాకు సంబంధం ఉందని చెప్తున్నాడు, బండి సంజయ్ కూడా సంబంధం ఉంది అంటున్నాడు. హనీ ట్రాప్ అంటేనే అది కదా. హనీ ట్రాప్ అంటేనే మా మీద వల వేసింది, మా అబ్బాయి పడ్డాడు అని. అంటే నీకేమో 25 ఏళ్ళు లేదా 24 ఏళ్ళు, నువ్వు మేజర్వి, అమ్మాయిది బాధ్యత కాదు, నువ్వు వల్ల పడ్డా అని చెప్పినావు కదా. హనీ ట్రాప్ అంటేనే అది. నువ్వు వలలో పడినాక బాధ్యత నీదవుతుంది, అమ్మాయిది కాదు. కాబట్టి హనీ ట్రాప్ కేసు ఏదైతే ఎఫ్ఐఆర్ అయిందో అదే ఇందులో ప్రైమా ఫెసి, అంటే ప్రాథమిక ఆధారం. అంటే నేను వాళ్ళు సబ్మిట్ చేసిన ఆధారాలను కూడా తీసుకోమంటలేను, కానీ ఇందులో ఉన్న ప్రాథమిక ఆధారాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళు సబ్మిట్ చేశారు, పాపం బండి సంజయ్ కూడా సబ్మిట్ చేశాడు హనీ ట్రాప్ కేసు పెట్టి. దాని ప్రకారం చూసినా అతను ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి. అట్లాగే ఈ దేశంలో నిర్భయ చట్టం అనేది ఒకటి ఉంది, అది వచ్చి 13 ఏళ్ళు అయింది. నిర్భయ చట్టంలో జస్టిస్ వర్మ కమిటీ సిఫార్సులు పొందుపరిచారు. జస్టిస్ వర్మ కమిటీ సిఫార్సుల్లో చాలా స్పష్టంగా ఉన్న విషయం ఏంటంటే, నేరం చేసిన వాళ్ళు పెద్దవాళ్ళైనా లేకపోతే బడాబాబులైనా ముఖ్యంగా
ప్రభుత్వ అధికారులు, పోలీసులు, పారామిలిటరీ దళాలు, రాజకీయ నాయకులు, పవర్లో ఉన్నవాళ్ళు పవర్ ఎక్సైజ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అమ్మాయిల్ని లొంగ తీసుకునే అవకాశం ఉంటుంది, లేదా ట్రాప్లు వేసే అవకాశం ఉంటుంది. తమ పవర్ని చూపించి ఆడవాళ్ళ మీద సెక్షువల్ అసాల్ట్ కానీ, అబ్యూస్ కానీ, అటాక్ కానీ పాల్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మామూలు వాళ్ళకన్నా వాళ్ళకి కఠిన శిక్షలు వేయాలి. మామూలు వాళ్ళకి 10 ఏళ్ళు వేస్తే వాళ్ళకి 15 ఏళ్ళు వేయాలి. కాబట్టి స్ట్రింజెంట్ లాగా ఉంటుంది ఇటువంటి వ్యక్తులైతే. సామాన్యులకు భిన్నంగా అంటే కంచె చేను వేసినట్లుగా ఒక బాధ్యతలో ఉన్నవాళ్ళు, అధికారంలో ఉన్నవాళ్ళు దుర్వినియోగం చేస్తే, అధికారంలో ఉన్న వాళ్ళే నేరాలకు పాల్పడితే మరింత శిక్షలు విధించాలని జస్టిస్ వర్మ కమిటీ చెప్పింది. దాన్ని పొందుపరుచుకున్న నిర్భయ చట్టం దాని ప్రకారమే రూపొందించారు. కాబట్టి నిర్భయ చట్టం ఇక్కడ అమలు చేయాలి. చేస్తే ఎటువంటి పెద్దవాడైనా తప్పించుకోవడానికి లేదు, మామూలు వాళ్ళకన్నా ఎక్కువ శిక్షలు వేసే అవకాశం ఉంది. మేడం, ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఇప్పుడు ఫోక్సో కేసు నమోదైతే దాదాపుగా మనం గతంలో చూసిన కేసులు ఏంటంటే 24 గంటలు తిరగకపోతే అరెస్ట్ చేస్తారు. సరే, అందుబాటులో లేకపోతే అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం ఏంటంటే ఏదో దర్యాప్తు సిట్టు ప్రూవ్ అయిన తర్వాతనే అరెస్ట్ చేస్తాం అనడం ఏంది ఇది? ఈ కోణాన్ని ఎట్లా చూడాలి? చట్టం ఉన్న వాళ్ళకి చుట్టం కాకపోతే, చట్టం తన పని తాను చేసుకునే పోయేటట్లయితే లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లోనే అరెస్ట్ చేయొచ్చు, లేదా ఏదైతే కేసు నమోదు చేశారో దాని మీద చర్యలు ఉండాలి, విచారణ కొనసాగాలి. కానీ అలాంటిది ఏమీ చేతగాలేదు, చెయ్యలేకపోయారు అంటే ఇవాళ తెలంగాణలో పోక్సో కేసులు చాలా చోట్ల నమోదవుతాయి. ఇట్లా వేసుకుంటూ పోతారా సిట్టులు? లేకపోతే పోలీస్ స్టేషన్లో పని జరుగుతుందా? లేదా పోలీస్ స్టేషన్ లా అండ్ ఆర్డర్ పిఎస్లో చేయవలసిన క్రైమ్ ఇది ఏంటి? క్రైమ్ అగెయిన్స్ట్ మైనర్ చైల్డ్. ఒక మైనర్ బాలిక మీద జరిగిన అత్యాచారానికి లేదా లైంగిక నేరానికి సిట్టుతోటి ఏం పని? అయినా సిట్టు వేశారంటేనే ఇక్కడ దాన్ని కాలయాపన చేయడానికని అర్థం. అసలు మామూలుగా పేట్ బషీర్బాగ్ పోలీసులు సరిపోతారు. వాళ్ళ మీద ఉన్న ఏసీపీలు, డీసీపీలు, ఇంకెవరైనా ఉంటే సిపిలు, వాళ్ళందరి పర్యవేక్షణలో సిట్టు విచారణతో పని లేకుండానే కేసు చేయొచ్చు. అంటే ఒక పోక్సో కేసులో సిట్టు వేశారంటేనే ఎంత చేతగాని పోలీస్ స్టేషన్లను మనం పెట్టుకున్నాము. అసలు మొన్న అందరి సమక్షంలో అతను వచ్చాడంటేనే, తిరిగిండంటేనే ఎంత ధైర్యం ఉంటే, ఎంత భరోసా ఉంటే పోలీసులు నన్ను ఏం చేయలేరు అన్న ధైర్యం ఉంటేనే అతను అట్లా వచ్చాడు అనేది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అటువంటి వాళ్ళని ఇమీడియట్ అరెస్ట్ అని చెప్పాలా. నీ మీద ఫోక్సో ఉంది, ఎంత సిగ్గు లేకుండా నువ్వు వచ్చి ప్రధానమంత్రి మీటింగ్లో వచ్చావు, మా ఇజ్జత్ పోయింది, ఇమీడియట్గా అరెస్ట్ చేయమని చెప్పాల్సిన చోట సిట్టేసి డ్రామాలు ఆడడము. అతను పోయి నేనేమీ చేయలేదని హనీ ట్రాప్ పెట్టినాడు పోయి వాళ్ళు ఎందుకు యాంటిసిపేటరీ బెయిల్ వేసాడు హైకోర్టులో? ఈరోజు వేసాడు అంటే రోజుకో డ్రామా. 10వ తారీఖు ప్రధానమంత్రి మీటింగ్కి పోతాడు, అక్కడేమో ఈయన నా స్నేహితుడు బండి సంజయ్ అంటాడు. ఇన్ని డ్రామాలు అయినాక రామచంద్ర వెమ్మాక కొడుకుతో సంబంధమే లేదంటాడు బీజేపీ అధ్యక్షుడు. ఏం నాటకాలు ఆడుతున్నారు? ఒక అమ్మాయి మీద, మైనర్ గర్ల్ మీద అన్ని ఆధారాలు ఉన్నాయి, మెసేజ్లు ఉన్నాయి. అవన్నీ పరిగణలోకి తీసుకుని ఇమీడియట్గా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపి నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలి. నేను బండి సంజయ్ కొడుకు కాబట్టి ఎన్కౌంటర్ చేయండి అంటలేను, బండి సంజయ్ కొడుకు కాబట్టి అర్జెంటుగా మరణశిక్షలు ఏమంటలే, కానీ చట్టబద్ధంగా శిక్ష. ఒక డిమాండ్ సమాజం నుంచి ప్రశ్న లేవనెత్తుతున్నారు. దర్యాప్తు సిట్టి వేసారు కదా బండి సంజయ్ కొడుకు మీద, రేపు భవిష్యత్తులో సామాన్యులు కార్మికుల కొడుకులకు కూడా ఇట్లా ఇరుక్కుంటే వాళ్ళు కూడా దర్యాప్తు చేస్తారా? అట్లా ఏం చెయ్యరు. మనం చూసాంగా దిశ కేసులో అతను వాళ్ళు దోషులు అవునో కాదు, మాకు ఎన్నో స్టోరీలు తెలిసిన ఆ టైంలో. ఆ లారీ యజమానులే చేశారు, ఆ లారీల కంపెనీ, కానీ అట్లా పని చేసే క్లీనర్లు, డ్రైవర్లను తీసుకొచ్చి వేసి పడేసిండ్రు. మరి మేమే అప్పుడు దిశ ఎన్కౌంటర్ తప్పని ఈ సజ్జనార్ మీద కేసేసాం. ఇప్పటికీ తిరుగుతుండు సజ్జనార్. కాబట్టి మేము ఆ రోజు సజ్జనార్ గ్రేట్గా ఎన్కౌంటర్ చేసిండు అనలే, సామాన్యులైనా ఎవరైనా చట్టబద్ధంగానే శిక్షించండి. ఇప్పుడు బండి సంజయ్ కొడుకునైనా చట్టబద్ధంగానే శిక్షించండి అంటున్నాం. ఎందుకంటే ఆ రోజు సజ్జనార్ గారు చేసిన దిశ కేసులో చేసిన ఎన్కౌంటర్ని తప్పుపట్టింది మేము, పిటిషనర్స్ మేము, సత్యంబాబు నిర్దోషి అన్న పిటిషనర్స్ మేము. అది కోర్టు తేల్చింది కదా, సత్యంబాబు నిర్దోషి అని 800 పేజీల జడ్జిమెంట్ వచ్చింది కదా. పాపం వాడు అన్నీ ఇరగొట్టుకుని అన్నీ కోల్పోయి 10 ఏళ్ళు జైల్లో ఉన్నాక, 8 ఏళ్ళు జైల్లో ఉన్నాక అతను నిర్దోషం తేలింది. కాబట్టి ఒక అమాయకులను శిక్షించడానికి చట్టాలు అక్కర్లేదు. అంటే వీళ్ళు పవర్ ఎక్సైజ్ చేసే క్రమంలో అమాయకులను అయితే శిక్షిస్తారు, బడా బాబులు అయితే కనీసం ఎఫ్ఐఆర్ చేయరు, కనీసం అరెస్ట్ కూడా చేయరు. ఇది వాళ్ళ ప్రజలకి వ్యవస్థ మీద, పోలీస్ వ్యవస్థ మీద నమ్మకాన్ని, విశ్వాసాన్ని దెబ్బతీసే అంశంగా చూడాలి. థ్యాంక్ యూ మేడం.